నమస్కారం ఫ్రెండ్స్. హెచ్ఎండిఏ అధికారులు ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తే, అంటే పొలిటికల్ డిసిషన్ మేకర్స్ని మెప్పించడానికి ప్రయత్నిస్తే, అది ఒక పొలిటికల్ గిమిక్ లాగా మారి ఏ పొలిటికల్ సెటప్ని మెప్పించడానికి హెచ్ఎండిఏ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఆ పొలిటికల్ బాసెస్ యొక్క ఇమేజ్ని భయంకరంగా డ్యామేజ్ చేస్తుంది హెచ్ఎండిఏ. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి 9 ఏళ్ల అక్రమాలకు అద్దం పట్టినట్టు ఉంది. ప్రతిసారి మన ఛానల్ హైదరాబాద్లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడితే, దానికి కౌంటర్గా పెరిగిన ధరలు, అందుబాటులో లేని ధరలను ఎరజూపి, అసలు నేను అందించిన సమాచారం తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు ఆ భావన కలిగించారు. అయినా నేను కదలకుండా, బెదరకుండా హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ని మీ అందరి ముందు పెట్టాను. దానికి ప్రూఫ్ మొన్న జరిగిన హెచ్ఎండిఏ ఆక్షన్స్. లాస్ట్ టైం జరిగిన హెచ్ఎండిఏ ఆక్షన్స్ కంప్లీట్లీ రిగ్డ్ అని మనకు ఈ ఆక్షన్ ద్వారా ఈజీగా తెలుస్తుంది. అంటే లాస్ట్ టైం తీసుకున్న ప్రైజెస్ ఇప్పుడు యాక్సెప్టబుల్ కాదు, అంటే ఇప్పుడు ఆ ప్రైజెసే లేవు అని అర్థం. అంటే ఈ జరుగుతున్న పరిణామాలు భూమి లిమిటెడ్, పాపులేషన్ అన్లిమిటెడ్ అనే థియరీని, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ దిగిరావు అని పచ్చి అబద్ధాన్ని, అసలు సమయం గడుస్తుంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్లో వృద్ధి అవుతుంది తప్ప స్తబ్దత కూడా ఉండదు, పెరుగుతూనే ఉంటుంది అనే ఒక పిచ్చి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ ఈ హెచ్ఎండిఏ ఆక్షన్ మనకు కండు తెరిపించింది. మన ఛానల్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎన్ని లాజిక్స్ ఇచ్చినా, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అంబిషన్స్ బోల్తా పడితే గాని మనకు తత్వం బోధపడదు. మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ దాన్ని విడమర్చాలి. పాపులేషన్ ఆఫ్ హైదరాబాదులో అసెట్స్ కొనే ధైర్యం ఉన్న, ఆ సంపద ఉన్న సంపన్న వర్గాలెన్ని, దాని పర్సంటేజ్ ఏమి, సంపన్న వర్గాలలో ఎంతమంది రియల్ ఎస్టేట్ కొని దాంట్లో ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లాభాల కోసం ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది ప్రస్తుతమున్న రెంట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఎన్ని లక్షల మంది ఉన్నారో దాన్ని విడమరిచి చూస్తే, అంటే 10 మిలియన్ పాపులేషన్ అనే ఒక థియరీని ప్రాక్టికల్గా జల్లెడ పడితే దాంట్లో ఒక ఫ్రాక్షన్ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ధరల్లో కొనే పరిస్థితుల్లో ఉన్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది.
ఈ ల్యాండ్ లిమిటెడ్ కానీ పాపులేషన్ పెరుగుతుంటే ల్యాండ్ పెరిగే ల్యాండ్ ధరలకు పెరిగే పాపులేషన్ యొక్క బయింగ్ కెపాసిటీకి అసలు పోలిక లేకుండా భూమిని సపరేట్ చేసి పాపులేషన్ని సపరేట్ చేసి రెండింటిని ఒక కడాయిలు వేసి తిప్పి ఒక ఉప్మా లాంటిది తయారు చేసి వడ్డిస్తే అది గత 9 ఏళ్ళు అమ్ముడు పోయింది, కానీ ఇప్పుడు అమ్ముడు పోవడానికి రెడీగా లేదు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 9 ఏళ్లుగా భారీ మోసం జరిగిందని మీరందరూ గమనించాలి. ప్రస్తుతం రన్నింగ్ రేట్స్ కూడా, అంటే ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు కూడా ప్రాక్టికల్ రియాలిటీని అది అంటే కండ ముందు ఉంచలేవు. స్టిల్ ద హైదరాబాద్ ప్రైజెస్ ఆర్ రిగ్డ్ రియాలిటీ. అంటే ప్రాక్టికలీ అవి ఇంకా రిగ్డ్ ప్రైజెస్ దరిదాపుల్లో ఉన్నాయి. అంటే 7 ఏళ్ల క్రితం ఏ రిగ్గింగ్ స్టార్ట్ అయిందో ఆ రిగ్గింగ్ ప్రైజెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అసలు రియల్ ఎస్టేట్లో ఉన్న అనలిస్ట్స్, ఈ బ్రోకర్స్, ఈ యూట్యూబ్లో మాట్లాడే సన్నాసులు అసలు సేల్స్ తగ్గితే రేట్లు తగ్గుతాయి, సేల్స్ తగ్గితే రేట్లు తగ్గుతాయి. సేల్స్తో పాటు సగానికి సగం కన్స్ట్రక్షన్ తగ్గితే కానీ ప్రైజెస్ స్టేబుల్ కావు. డిమాండ్ సప్లై అంటే ఇలా ఉంటుంది. యూట్యూబ్లో వచ్చి వాగే వెధవలకు నేను ఒకటే చెప్తున్నా, అంటే డిమాండ్ తగ్గింది కానీ ధరలు తగ్గుతలేవండి అనేది పచ్చి అబద్ధం. డిమాండ్ తగ్గినా ఎప్పుడు ప్రైజెస్ తగ్గవు అంటే డిమాండ్తో పాటు లేదా డిమాండ్ కన్నా 50% కన్స్ట్రక్షన్ పేస్ పడిపోతే కానీ ప్రైజెస్ స్టేబుల్గా ఉంటాయి. అంటే డిమాండ్ లేకున్నా ప్రైజెస్ కానీ ఆల్రెడీ మనం అబౌట్ 70% ఎక్సెస్ కన్స్ట్రక్షన్ చేశాం. అదే కాకుండా ప్రతి మంత్ అన్సోల్డ్ యూనిట్స్ ఈ అంటే పెండింగ్ ఫ్లాట్స్కు యాడ్ అవుతున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ పెండింగ్ ఆర్డర్స్కి కొత్త అంటే పీసెస్ యాడ్ అవుతూనే ఉన్నాయి. అంటే కొత్త ప్రైజెస్తో పాత ప్రైజెస్ పోటీ పడుతున్నాయి. కొత్త రియల్ ఎస్టేట్ పాత ప్రైజెస్ని పెట్టి మనుగడ సాగించలేదు. కాబట్టి కొత్త రియల్ ఎస్టేట్ కొత్త ప్రైజెస్తో వస్తున్నాయి. అంటే పాత ప్రైజెస్ పాతగానే ఉండిపోయి తగ్గలేక పెరగలేక అలాగే ఉండిపోతున్నాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ పడిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదే, పాత రియల్ ఎస్టేట్ పాత ప్రైజెస్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది. కొత్త రియల్ ఎస్టేట్ కొత్త ప్రైజెస్తో వచ్చి కూడా సేల్స్ చేయలేకపోతున్నాయి. అంటే పాత ప్రైజెస్ చెల్లుబాటులో లేవు, కొత్త ప్రైజెస్ చెల్లుబాటు కావట్లేదు. మీనింగ్ దరిదాపు ఒకటే కానీ రెండిటి మధ్యలో నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అంటే రియల్ ఎస్టేట్ ఒక లాజిక్లెస్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రచారం చేసిన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇప్పుడు లాజికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. అంటే సేల్స్ లేకపోతే లాజిక్ వర్క్ అవుతుందేమో అంటే వాళ్ళకు లాజిక్ చెప్పే స్కిల్ కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దగ్గర లేదు. బికాస్ దే హ్యావ్ రిలైడ్ ఆన్ మ్యాజిక్, నాట్ ఆన్ లాజిక్ ఆల్ దీస్ ఇయర్స్.
అయితే మనకు హైదరాబాద్ పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఒక బలమైన శక్తి ఇంకా మార్కెట్లో ఉండేటట్టు చేస్తుంది. అది ఏమో కాదు, అమరావతి. అమరావతి ఈజ్ ఎయిడింగ్ ఆ హైదరాబాద్స్ అంటే స్టెబిలిటీ. ఆ డౌన్ఫాల్ని పేస్ తగ్గించి, అంటే దాని పేస్ ఆఫ్ ఫాల్ తగ్గించి ఒక స్టేబుల్ పొజిషన్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. అంటే దానికి పచ్చిగా చెప్పాలంటే అమరావతి ఈజ్ అ మెయిన్ బూస్టర్ ఫర్ ఫాలింగ్ రియల్ ఎస్టేట్. అమరావతి ఎంత ఫెయిల్ అవుతుంటుందో, ఎంతసేపు ఫెయిల్ అవుతుంటుందో అంతసేపు హైదరాబాద్ స్టెబిలిటీకి ప్రాబ్లం లేదు. హైదరాబాద్లో గ్రోత్ రాదు కానీ స్టెబిలిటీకి మాత్రం డోకా లేదు. నేను మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఇంత మంచి విడమరిచి ఎవ్వరూ యూట్యూబ్లో చెప్పరు, మీరు కావాల్సి చెక్ చేసుకోండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టేబుల్గా ఉండడానికి ఏకైక బూస్టింగ్ పవర్ అమరావతి, అంటే దాని పేస్ ఆఫ్ గ్రోత్. అమరావతి ఎంత స్లోగా డెవలప్ అవుతుందో అన్ని రోజులు హైదరాబాద్కి చెక్కు చెదరని డిమాండ్ ఉంటుంది. కానీ డిమాండ్ ఉన్న ప్రైజెస్ నాట్ యాక్సెప్టబుల్ గనక ఈ రియల్ ఎస్టేట్లో స్లంప్ ఉంటుంది. ఎకనామిక్స్ అనేది అంత ఆషామాషి సబ్జెక్టు కాదు, చాలా కాంప్లికేటెడ్, ప్రాక్టికల్ అండ్ లాజిక్తో కూడుకున్న సబ్జెక్టు కనుక చాలా మందికి బోరు కొట్టి అడ్డగోలు డిసిషన్ తీసుకొని ఏండకేండ సఫర్ కావడానికి రెడీగా ఉంటారు. కానీ ఎకనామిక్స్ని ఆశ్రయించరు, దాని లాజిక్ని యాక్సెప్ట్ చేయరు. కనుకనే నేను ఎకనామిక్స్ని స్ట్రెస్ చేస్తున్నాను. మీకు అర్థమైనా కాకపోయినా దాని శరణు వేడితే తప్పకుండా ఎకనామిక్స్ ఏ స్థాయి వ్యక్తినైనా కాపాడి తీరుతుంది అని మాత్రం నేను చెప్పగలను. అయితే అమరావతి అసలు ఎంత టైం తీసుకుంటుంది? అమరావతిలో డెవలప్మెంట్ మొదలైతే హైదరాబాద్లో డెవలప్మెంట్ కుంటుపడుతుందా అనే ఒక లాజిక్ మనం ఆలోచిస్తే, అమరావతి డెవలప్మెంట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే 10 ఏళ్ల వరకు కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ డెవలప్మెంట్ తప్ప అక్కడ ఇండిజినియస్ డెవలప్మెంట్ ఉండదు. అంటే తనకు తాను డిమాండ్ సప్లై వల్ల అమరావతి పెరగదు. గవర్నమెంట్ అంటే దాని బూస్ట్ ఇచ్చి దాంట్లో చేయి పెట్టి ఏలు పెట్టి గవర్నమెంట్ బూస్ట్ ఇవ్వడం 10 ఏళ్ల వరకు కొనసాగుతుంది. అంటే ఎయిడెడ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. అంటే గవర్నమెంట్ తన తరఫున ప్రయత్నాలు చేసి ఒక సిటీని నిర్మించేలాగా యాక్టింగ్ చేస్తూ, అంటే దానికి పెట్టుబడుల కోసం నానా యాటి చేసిన అమరావతికి 10 years గవర్నమెంట్ ఎయిడెడ్ డెవలప్మెంట్ మాత్రమే దొరికే సూచనలు ఉన్నాయి. అంటే నెక్స్ట్ 10 years వరకు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డోకా లేదు. కానీ కంపారిటివ్లీ అమరావతి కన్నా హైదరాబాద్ న్యాచురలీ ఈజ్ ఏ ఇన్వెస్టబుల్ డెస్టినేషన్ అనిపించుకుంటుంది. డెస్టినేషన్ అనిపించుకుంటుంటే దాంట్లో గ్రోత్ ఉంటుంది అని భావించడం తప్పు. గ్రోత్ లేని, అంటే హైప్ ఉన్నా, స్టేబుల్ ప్రైజెస్ ఉన్నా, ఆ స్టేబుల్ ప్రైజెస్ కూడా జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేని దుస్థితిలో హైదరాబాద్ ఉంది. కాబట్టి అందరూ ఒకటి క్లియర్లీ అర్థం చేసుకోవాలి, హైదరాబాద్ స్టేబుల్ అయి 5-10 years గడిచినా దాంట్లో పెద్దగా గ్రోత్ ఉండదు.
డిమాండ్ లేకపోయినా ప్రైజెస్ పడతలేవు అంటే దానికి కూడా అంటే మనీ హోల్డింగ్ కెపాసిటీ, ఇన్వెస్టెడ్ మనీ యొక్క అంటే దాని నేచర్ ఆఫ్ మనీని టైం టెస్ట్ చేస్తుంది. ఒక్కసారి నేచర్ ఆఫ్ మనీ దాని పేషెన్స్ పోయింది అంటే ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని లేపడం చాలా కష్టం. అంటే అమరావతి తనకు తాను నిరూపించుకోవడానికి 10 ఏళ్ళు మాత్రమే ఉంది. 10 ఏళ్ల తర్వాత కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ గ్రోత్ కోసం అమరావతి చూసింది అంటే టోటల్ అమరావతి కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఒక సంక్షోభంలో పడే 100% ఛాన్సెస్ ఉన్నాయని మన ఛానల్ యొక్క రీసెర్చ్ క్లియర్గా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రావాలంటే హ్యూమన్ క్యాపిటల్ అక్కడ డెవలప్ కావాలి. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ కావాలి అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ హ్యూమన్ క్యాపిటలే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్యూమన్ క్యాపిటల్ తనంతకు తాను తరలి వచ్చి అక్కడున్న ఎడ్యుకేషన్ని అక్కడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని బాగుపడి అమరావతిని బాగుపరుస్తారు అనుకోవడం కంప్లీట్లీ మూర్ఖత్వం. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకొని రాసుకొని ఈ వీడియో రెఫరెన్స్ కోసం ఉంచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేల మీద ప్రూవ్ అవుతుంది, ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అవుతుంది. నాది ఒక్కొక్క మాట వాళ్ళకి ఇష్టం ఉండని లేకపోని అనేది సెకండరీ క్వశ్చన్. ఇష్టాలతో స్టేట్కి సంబంధం లేదు, జనాలకు సంబంధం లేదు, ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇండస్ట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ రెగ్యులేషన్స్ అండ్ ఓన్ థింగ్స్ టు ఫాలో అండ్ it is handicapped in some different manner and states solutions are something different. అంటే ఇండస్ట్రీ అడిగిన సొల్యూషన్స్ స్టేట్ ఇవ్వలేకపోతే ఇక ఇండస్ట్రీ తనంతకు తాను డెవలప్ అయ్యే ఛాన్స్ లేదు. ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఎయిడ్తో నడిచినట్టే ఉంటుంది కానీ అటానమస్గా ఒక ఏరియా గ్రో కానే కాదు అని స్పష్టంగా చెప్తున్నా, ఇది నోట్ చేసుకోండి. అయితే ఈ హైదరాబాద్ గ్రోత్లో బెంగళూరుస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతాయా అంటే నా ప్రకారం బెంగళూరు ఇలాగే 5 ఏళ్ళు నెక్స్ట్ కొనసాగితే బెంగళూరుస్ లో ఎండ్ టెక్ ఇండస్ట్రీ అంటే చాలా తక్కువ టెక్నాలజీ యూజ్ చేసే ఈ కాల్ సెంటర్స్ అటువంటి ఇండస్ట్రీస్ అట్లీస్ట్ 10 to 20% హైదరాబాద్కు ఈజీగా షిఫ్ట్ అవుతాయి. ఆల్రెడీ కొన్ని అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 5 years బెంగళూరు తనకు తాను ఇంప్రూవ్ చేసుకోకపోతే ఈ లో ఎండ్ టెక్ సెక్టర్ అట్లీస్ట్ 10-20% హైదరాబాద్ లాంటి డెస్టినేషన్స్కి వస్తాయి. అయితే హైదరాబాద్ లాంటి డెస్టినేషన్స్కి వస్తే అక్కడ మేజర్ ఛాలెంజ్ హైదరాబాద్ ఏమంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. చాలా మంది బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్, హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని పెద్ద చెప్తున్నారు. బట్ వెస్ట్ హైదరాబాద్లో వన్స్ దే పర్స్యూ దే కెరియర్స్, వెస్ట్ హైదరాబాద్ ఈజ్ నియర్లీ కాస్ట్లీ అంటే అంతే కాస్ట్ ఉంది, బెంగళూరు కన్నా కొద్దిగా ఎక్కువనే కాస్ట్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఈజ్ నాట్ వెస్ట్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్స్ లైఫ్ స్టైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నేటివ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది. వెస్ట్ హైదరాబాద్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ టాలీ అయిపోతుంది, నెట్ జీరో అవుతుంది. కాబట్టి బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ బెటర్ ప్లేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అని హైదరాబాద్ని చూస్ చేసుకున్నా ఇక్కడ ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్లస్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పీపుల్ డోంట్ వాంట్ టు మూవ్ విత్ సచ్ స్మూత్నెస్ టు హైదరాబాద్. అంటే if Hyderabad creates opportunity also, there is no guarantee that Hyderabad will take best advantage of Bangalore's problems అని మనకు క్లియర్లీ అర్థమవుతుంది. అంటే మనం యాక్చువల్లీ హైదరాబాద్ అమరావతి గ్రోత్ని ఆపాలి అన్నా, హైదరాబాద్ బెంగళూరులో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని అంటే ఎన్కాష్ చేసుకోవాలన్నా దానికి ఏకైక మార్గం
ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ రేట్స్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీ రేట్స్ ఇవి గిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, ఒకటి అమరావతి గ్రోత్కు ఆటంకం కలుగుతుంది, రెండు బెంగళూరులో క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేసి మన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. అదే అడ్వాంటేజ్ అమరావతికి లేదు. అమరావతికి ప్రతి చిన్న దెబ్బ కూడా అది పెద్ద దెబ్బలాగా మారుతుంది. ప్రతి చిన్న అవకాశం మిస్ అయినా అది ఏండ్లకు ఏండ్లు పడుతుంది ఆ ఆపర్చునిటీ ట్యాప్ చేయడానికి. కానీ అమరావతి తన బ్యూరోక్రటిక్ పొలిటికల్ పవర్ని యూజ్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడము అది అంత ఈజీ పని కాదు, అది ప్రాక్టికల్ కూడా కాదు. వాళ్ళై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతాము అని వస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంతేగాని వీళ్ళు ప్రాధేయపడి అడుక్కదిని వాళ్ళనంతా పిలుచుకొని వచ్చిన వాళ్లకు 100% అక్కడ ఎన్వైర్న్మెంట్ క్లైమేట్ ఒక మనిషి జీవించడానికి ఎన్వైర్న్మెంట్ బయట ఎండలు వానలు కాదండి, అర్బన్ అట్మాస్ఫియర్ ప్లస్ కాస్మోపాలిటన్ లివింగ్ ప్లస్ స్పెండ్ చేయడానికి యాంపుల్ ఆపర్చునిటీస్ కూడా కావాలి. అక్కడ సంపద సృష్టించినా ఖర్చు పెట్టలేని చోట మీరు ఎంత సంపద సృష్టించినా ఖర్చు అనేది ఒక లైఫ్ స్టైల్కి లింక్ అయిన థింగ్ కాబట్టి ఈ సంపదతో పాటు సంపదను ఖర్చు చేసే వెసులుబాటు కూడా ప్రభుత్వమే కలిగించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లమ్స్ మామూలుగా లేవు. ఆపర్చునిటీస్ కోసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం తయారు చేయాలి. అదే కాకుండా ఎడ్యుకేషన్ హెల్త్ అనేది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ప్లస్ లివబుల్ ఫ్యాక్టర్స్ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ, ప్లస్ శాలరీ స్ట్రక్చర్స్ దాన్ని నియంత్రించడం కూడా పెంచడం తగ్గించడం ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ, కాస్ట్ ఆఫ్ లేబర్ నేటివ్ లేబర్ ఈజ్ ఆల్సో ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అమరావతి గ్రోత్ స్టోరీని మనం చూసామంటే దాంట్లో ప్రభుత్వ హస్తక్షేపం లేకుండా అమరావతి ఒక వారం 10 రోజులు కూడా నిలవలేదు. తనకు తాను నిరూపించుకునే స్థాయి అమరావతికి రాబోయే 10 ఏళ్ల వరకు కూడా రాదు. అమరావతి స్టేచర్ ఇస్ ఇప్పుడు మనం కొత్తగా నిర్మిస్తున్న 4th సిటీకి అమరావతికి దాదాపు సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక అడ్వాంటేజ్ అమరావతిలో ఏమంటే ఇఫ్ గవర్నమెంట్ థింగ్స్ ఇట్ కెన్ రెగ్యులేట్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్, బట్ 4th సిటీలో ప్రైజెస్ తక్కువ చేసిన ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తలేరు. ద సిచ్యువేషన్ ఈజ్ మోర్ పెథటిక్ దెన్ అమరావతి ఇన్ 4th సిటీ. కాబట్టి ప్రతి ఒక్క లాజికల్ పాయింట్ నియర్ ఫ్యూచర్లో దాని సత్తా డెఫినెట్లీ చాటుతుంది. మనమంతా గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ జాబ్ క్రియేషన్ దేనికోసం అనేది ప్రభుత్వం స్పష్టంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. జాబ్ క్రియేషన్ ఎవరి కోసం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇది రెండో పాయింట్. జాబ్స్ క్రియేట్ అయినాక వాళ్ళ సంపద ఎంత సృష్టిస్తున్నారు, ఆ సంపదలో ఎంత భాగం హైదరాబాద్ గ్రోత్ స్టోరీ కోసం అక్కడ సంపాదించిన వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ హైదరాబాద్ వేసుకోకుంటే అది అమరావతి బాటలో నడుస్తుంది అనుకోవాలి. కానీ హైదరాబాద్ లాంటి ఆల్రెడీ పేరుగన్న నగరం ఇలాంటి గ్రేవ్ మిస్టేక్స్ చేస్తుంది అది సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే గతి లేని అమరావతి మిస్టేక్స్ చేస్తే దాన్ని క్షమించవచ్చు, కానీ హైదరాబాద్ లాంటి డెవలప్ అయిన సిటీకి గతి లేకుండా మిస్టేక్స్ చేస్తుంది అది క్షమించరాని నేరము. హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఆగిపోతే అది దాని
గ్రోత్ పడిపోయినట్టే లెక్క. స్టెబిలిటీ ఉంటే అది స్టేబుల్ అని లెక్క కాదు. వన్స్ దట్ గ్రోయింగ్ సిటీ స్టేబిలైజెస్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ చేజింగ్ గ్రోత్ అని అర్థం. దయచేసి అందరూ ఈ పాయింట్ని గమనిస్తారని, బెంగళూరులో జరిగే అంటే తప్పిదాలు, బెంగళూరు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని హైదరాబాద్ ఎన్కాష్ చేసుకునే దానికి ట్రై చేస్తే తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెంగళూరు కన్నా అట్లీస్ట్ 50% బెటర్గా షోకేస్ చేయగలిగితే హైదరాబాద్ విల్ బికమ్ ఏ గ్లోబల్ డెస్టినేషన్ ఆర్ ఏ డెస్టినేషన్ ఫర్ ఫర్మ్స్ లివింగ్ బెంగళూరు. అదే మనము ఇప్పుడు అమరావతి నుంచి చూస్తే, అమరావతి మన దగ్గర ఏం గుంజుకోలేదు కాబట్టి ఓ 10 years వరకు గవర్నమెంట్ ఎయిడెడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి అమరావతి మనకు ప్రాక్టికల్గా పోటీ కాదు. మనమే 12 lane హైవేస్ వేసి దానికి పోటీలో మనం దించుతున్నాం. దాన్ని కూడా పోటీగా మనం భావిస్తున్నందుకు వాళ్ళకు వాళ్ళు అమరావతి హైదరాబాద్తో పోటీ పడుతుంది అని భ్రమలో ఉండొచ్చు. కానీ 10 ఏళ్ల వరకు ఎప్పటి వరకు గవర్నమెంట్ ఎయిడెడ్ గ్రోత్ అమరావతిలో ఉంటుందో అప్పటి వరకు అమరావతి కెనాట్ కంపీట్ విత్ హైదరాబాద్ నార్ విత్ బెంగళూరు. బెంగళూరుతో కంపేర్ చేయటం నేరము. నేను మళ్ళీ 3rd వీడియోలో చెప్తున్నా, బెంగళూరుతో ఈ అమరావతి పోటీ పడడం నేరంతో సమానం. అసలు హైదరాబాద్తో పోటీ పడడమే ఒక జిగుత్సాకరమైన సంఘటన. ఆ బెంగళూరుతో పోటీ పడడము అసాధ్యము. నియర్ బై అంటే 10 years వరకు మీరు అలాంటి కలలు కానీ చాలా ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. అంటే బెంగళూరునే కాంకర్ చేద్దామనే టార్గెట్ని పక్కన పెట్టి హైదరాబాదులో అంటే అలిగిన వ్యక్తులను మీరు అమరావతి లాంటి ప్లేసెస్కి తీసుకోపోగలిగితే 10 yearsలో మీకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఆ ఆపర్చునిటీస్ ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అయితే కానీ అమరావతి డెవలప్ కాదు అని క్లియర్గా మీ అందరికీ చెప్తూ, హైదరాబాదులో ప్రజెంట్ స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ అంటే పడడానికి సిద్ధంగా ఉన్న రియల్ ఎస్టేట్ అని అందరూ భావించాలి అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.